అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే దక్షిణ భారతదేశం కావచ్చు, మధ్య భారతావని కావచ్చు, లేకపోతే ఎక్కడ చూసుకున్నా మరి ముఖ్యంగా ప్రస్తుతం కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 12 గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువకు 82,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతోంది. మే నెలలో 12 గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. రిమెంబర్, మే నెలలోని 12 గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి అంటే అర్థం చేసుకోవచ్చు. భారీగా వరద రావడంతో రైతులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పోటెత్తుతోంది. కృష్ణతో పాటు పరివాహక ప్రాంతాల్లో ఉండే నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఇవన్నీ పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ వరద ప్రవాహం కృష్ణమ్మ చెంతకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది నీటి ప్రవాహాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంతో ఒక్కసారిగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే కృష్ణానది ఒక్కసారిగా ఆ వాటర్ ప్రెషర్ కనుక, అంటే వాటర్ లెవెల్ కనుక ఎక్కువైంది అనుకోండి, ఆ తర్వాత ఇటు శ్రీశైలం కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ కావచ్చు, ఇలా మిగిలిన ఆ డ్యామ్లకు ఆ వరద నీటి ప్రవాహం, వరద నీటి ఉధృతి పెరుగుతూ ఉంటుంది, ఆ ఇన్ఫ్లో పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దాంతోపాటు ప్రస్తుతం రైతులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ కి ఏ స్థాయిలో ఇన్ఫ్లో రావడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఎన్ని రోజుల పాటు కంటే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు అధికారులు? సచిన్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రధానిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా మే నెలలోనే వరద నీరంతా కూడా పోటెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే వరద నీరంతా కూడా పోటెత్తడం, ప్రస్తుతానికి 12 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జూరాల డ్యామ్ దగ్గర ఉంది. సో గతంలో ఈ సమయానికి కూడా చూస్తున్నట్టయితే జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద నీరంతా కూడా రాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా జూరాల ప్రాజెక్టుకు ఎప్పుడు వరద నీరు వచ్చి చేరుతుంది, ఎప్పుడు గేట్లు ఎత్తుతారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులను చూసాం. కానీ ఈ ఏడాది మాత్రం మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 82,000 క్యూసెక్కుల వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 12 గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 82,000 క్యూసెక్కుల నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ మే నెలలోనే పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం వైపుకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షాకాలం అంతా కూడా పూర్తిగా ఏదైతే నైరుతి ఋతుపవనాల రాక సందర్భంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క జూరాల ప్రాజెక్టుకు కూడా ఒకసారిగా వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ఆ ప్రాజెక్టులన్నీ కూడా అనుసంధానంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టుకు వచ్చేటటువంటి వరద నీరంతా కూడా గొలుసుకట్టు చెరువుల ద్వారా కూడా పూర్తిగా చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలను తలపించేటటువంటి అవకాశం ఉంది. ఈ ఏడాది ఇంకా పూర్తి స్థాయిలో వర్షాకాలం ప్రారంభమే కాలేదు. వర్షాకాల ప్రారంభ దశలోనే జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరంతా వచ్చి చేరడం, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు దగ్గర గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పూర్తిగా రైతులు తమ పంట పొలాలకు సంబంధించినటువంటి చదువులు చేసుకోవడం కావచ్చు, వర్షపు చుక్కల కోసం, వర్షపు నీటి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం అనూహ్యంగా ఋతుపవనాల రాక కావచ్చు, అదేవిధంగా వర్షాలు ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది కొంత ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు కూడా ఎగువ నుంచి వరద నీరంతా కూడా క్రమంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొదట 10 గేట్లను ఎత్తారు అధికారులు. ఆ తర్వాత మరో 2 గేట్లను ఎత్తి టోటల్ గా 12 గేట్లు అయితే ఎత్తారు. ఇంకా వరద ప్రవాహం అదే స్థాయిలో వస్తుంది కాబట్టి ఉదయం వరకు కూడా ఈ మరికొన్ని గేట్లను ఎక్కువగా ఎత్తేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు నిండుకుండని తలపిస్తూ పూర్తిగా
కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఏదైతే శ్రీశైలం జలాశయం వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకన్నిటికీ కూడా ఈ జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వర్షాకాల ప్రారంభ సీజన్ లోనే ఈ రకంగా వరద నీరు రావడం జూరాల ప్రాజెక్టు నిండుకున్నంత కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా చూసుకున్నట్టయితే గత నెల రోజుల క్రితం చూసుకున్నట్టయితే పూర్తిగా డెడ్ స్టేరేజ్ కి చేరుకుంది జూరాల ప్రాజెక్టు. ఎటు చూసినా కూడా పూర్తిగా నీరు అనేది కనిపించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ అనూహ్యంగా నెల రోజుల వ్యవధిలోనే పూర్తిగా వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండని తలపిస్తుంది. మరోపక్క వేసవి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి వారంతా కూడా జూరాల గేట్లు తెరిచిన విషయం తెలుసుకొని వెంబడి అక్కడికి వెళ్లేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిగా నీటితో జల కళను సంతరించుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. మణికంఠ, ప్రస్తుతానికి 82,000 క్యూసెక్ల నీరైతే ఇంట్లో వస్తున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పైనుంచి వచ్చేటటువంటి వరద నీరు ఏదైతే ఉందో మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 1,00,000 క్యూసెక్ల వరకు కూడా ఇంట్లో నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, అక్కడంతా కూడా వరద పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అక్కడ నుంచి వచ్చేటటువంటి వరద అంతా కూడా నేరుగా జూరాల జలాశయం వైపుకే వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో 12 గేట్ల నీటిని అంతా కూడా శ్రీశైలం జలాశయం వైపుకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 1995 లో జూరాల జలాశయాన్ని నిర్మించడం జరిగింది. జూరాల ప్రాజెక్టు డ్యామ్ ఏదైతే నిర్మాణం జరిగిందో నాటి నుంచి నేటి వరకు చూసుకున్నట్టయితే మే నెలలో 12 గేట్లు తెరవడం ఇదే తొలిసారి అంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా మే నెలలో జూరాల గేట్లు తెరిచింది లేదు. ప్రస్తుతానికి ఈసారి మాత్రమే ముందస్తుగా వర్షాలు రావడం, వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే గేట్లు తెరిచినటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పూర్తిగా జిల్లాలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి, విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా పూర్తిగా వరద నీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం సేద్యం చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఏడాది తప్పనిసరిగా 3 పంటలు పండించుకోవచ్చు అనేటటువంటి ఒక అంచనాతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చెరువుల్లోకి కూడా వరద నీరంతా కూడా వర్షపు నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ స్టోరేజ్ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఈ ఏడాది వ్యవసాయంపై అధిక దిగుబడులు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం, భారీ వర్ష సూచన అంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రైతాంగం అయితే ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సచిన్, రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది, వరద పోటెత్తుతోంది. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 12 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువకు 82,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మే నెలలో 12 గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. భారీగా వరద రావడంతో రైతులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా అటు అరేబియా సముద్రంలో అక్కడ ఏర్పడిన వాయుగుండాలు కావచ్చు, లేకపోతే అల్పపీడనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, ఆవర్తనాలు కావచ్చు, వీటి ప్రభావం, అట్ ద సేమ్ టైం కర్ణాటక మీద ఉన్న ప్రభావం, అలాగే నైరుతి ఋతుపవనాల రాక, వీటన్నిటి నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటికీ తోడు ఇటు నైరుతి ఋతుపవనాల రాకతో ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది, కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది. కృష్ణానది వరద పోటెత్తిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,